ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంత కృపను బట్టి నేటికి మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సత్యవాక్యానికి వారసులను చేస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ, ఎందరూ మీ పిల్లలు మీ వాక్యాన్ని వినటానికి, నేర్చుకోవడానికి ఆసక్తితో నెట్టు ముందు కూర్చొని మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో మీ పిల్లలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అలానే ఎందరైతే మీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా బ్రతకటానికి సైతం ఆశపడుతున్నారో వారి విషయంలో మరీ ఆనందిస్తూ వారి జీవితకాలం అంతా కూడా మీకు ఆనందాన్ని కలిగించే పిల్లలుగానే ఉండి మీ చెంతకు చేరున్నట్లుగా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యూదా రాజుల చరిత్రలో నేటి యూదా రాజు యోతాము. ఇప్పటికీ 10 మంది యూదా రాజుల చరిత్రను మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునే రాజు 11వ రాజు. గత తరగతిలో మనం మాట్లాడుకున్నట్లు 10వ రాజు ఉజ్జియా. ఉజ్జియాకు ఉన్నటువంటి మరొక పేరు అజర్యా అని. ఈ ఉజ్జియా లేదా అజర్యా 52 సంవత్సరాల పాటు పరిపాలించాడు. మనష్షే తరువాత యూదులను ఎక్కువ కాలం పరిపాలించిన 2వ రాజు ఉజ్జియా. ఉజ్జియా జీవితంలో మంచి చూసాము, చెడు చూసాము. తాను స్థిరపడినంత వరకు చాలా విధేయుడుగా, దేవునికి లోబడినవాడుగా కనిపించాడు. స్థిరపడిన తరువాత అతని గూర్చినటువంటి కీర్తి బహుదూరముగా ఎప్పుడైతే వ్యాపించిందో అప్పుడు తన మనసున తాను చెడిపోయినవాడుగా గర్వించి దేవుని మందిరములోనికి ప్రవేశించి యాజకులు తప్ప మరెవరూ చేయకూడని ధూపార్తితో వేసే ధూపం తాను వేయుటకు సిద్ధపడిన వేళ యాజకులు సైతం వారించినా వినకుండా యాజకుల మీదకి తిరగబడి వారిపై కోపాన్ని చూపించి దేవుని శాపానికి గురై అక్కడికక్కడ నొసట కుష్ఠరోగము కలిగి చాలా వేగంగా దేవాలయములో నుంచి వెనకకు తిరిగి వెళ్ళిపోయినట్టుగా, రాజుగా తాను చాలా అవమానింపబడినవాడుగా, గర్వం అణిచివేయబడినవాడుగా, ఎవరికి కనబడకుండా మందిరములోనికే వెళ్ళి తన ఇంటిలోనికి వెళ్ళి తన ఇంటిలో ఉంటూ రాజ్యాన్ని పాలించి చివరగా కుష్ఠరోగంతోనే చచ్చిపోయిన ఉజ్జియా చరిత్ర ఎందరికో పాఠమని గత తరగతిలో లేదా గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ప్రియులారా, ఇక ఈరోజు అతని కుమారుడు అనగా ఉజ్జియా కుమారుడు యోతాము. ఇక్కడ ఉజ్జియా గురించి మరొక విషయం. ఉజ్జియా 52 సంవత్సరములు పరిపాలించాడు అని మనం మాట్లాడుకున్నాం కదా. అయితే అతను పరిపాలించినటువంటి 52 సంవత్సరాలలో ఇశ్రాయేలీలకు చాలామంది రాజులు మారారు.
ఎందుకంటే ఇతను చాలా సుదీర్ఘకాలం పరిపాలించాడు కనుక అటు ఇశ్రాయేల్ రాజ్యాన్ని అనేక మంది రాజులు ఏలట మనకు కనబడుతుంది. ఉజ్జియా గారు అటువైపు యెరోబాము రాజు పరిపాలన, ఆ యెరోబాము వచ్చేసి రెండవ యెరోబాము. అతను ఎందుకు రెండవ యెరోబాము అన్నారు అనగా, ఇశ్రాయేలు లేదా ఉత్తర రాజ్యానికి మొట్టమొదటి రాజు పేరు కూడా యెరోబామే. కనుక ఇప్పుడు వచ్చినటువంటి ఉజ్జియా కాలంలో ఉన్నటువంటి యెరోబామును అతను యెరోబాము 2గా పిలువబడతాడు. అతని పాలన 23వ సంవత్సరంలో ఉజ్జియా రాజు అవుతాడు. యెరోబాము యొక్క పరిపాలన 23వ సంవత్సరంలో ఇతను రాజు అవ్వటం అన్నది జరుగుతుంది ఉజ్జియా గారు. అయితే యెరోబాము వెళ్ళిపోతాడు, యెరోబాము మరణిస్తాడు. యెరోబాము తర్వాత ఇశ్రాయేలులకు జకర్యా రాజు అవుతాడు. జకర్యా తర్వాత ఇశ్రాయేలులకు షెల్లూము అనే వ్యక్తి రాజు అవుతాడు. షెల్లూము తర్వాత మెనహేము రాజు అవుతాడు. మెనహేము తర్వాత పెకహ్యా రాజు అవుతాడు. ఆ తర్వాత పెకహు వరకు ఈ ఉజ్జియా అనే పరిపాలించినట్టుగా కనబడుతుంది. అంటే మొత్తంగా ఎంతమంది అన్నప్పుడు సుమారు ఒక 6 రాజుల పాలనలో ఇక్కడ ఉజ్జియా పరిపాలన చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీల 6 రాజుల పరిపాలనలో ఇతను పరిపాలించాడు. అంటే ఇతను 52 సంవత్సరాల పరిపాలనలో ఇశ్రాయేలీల రాజులు 6 మారారన్నమాట. అదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉజ్జియా గారు పాలన ముగింపులో దేవుడు యెషయా ప్రవక్తను లేపాడు. యెషయా ప్రవక్తను దేవుడు పంపించాడు. అందుకే అక్కడ మనం చదువుకున్నప్పుడు ఇతని గురించి, ఎవరి గురించి, ఈ ఉజ్జియా గురించి ఒక మాట మనం చదువుకుంటాం. ఉజ్జియా చరిత్రలో చివరి మాటలు ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం, మరలా వెనక్కి వెళ్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను అన్నాడు. చూసారు అక్కడ? అంటే ఈ ఉజ్జియా గురించి యెషయా గారు వ్రాసెను అన్నాడు అనంటే, అంటే ఉజ్జియా గారి కాలపు ముగింపులో ఎవరు వచ్చారు అనగా యెషయా గారు వచ్చారు. ఈ యెషయా గారు ఎవరి గురించి వ్రాసారు అన్నట్టుగా చెప్తున్నాడు, ఉజ్జియా గారి గురించి వ్రాసాడు. ఇప్పుడు ఒక్కసారి యెషయా గ్రంథానికి వెళ్దామా? ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దాం. ఎందుకంటే యెషయా గారు వ్రాసారు అని ఆ మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం కనుక ఒక్కసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెషయా గారికి కలిగిన దర్శనం ఏ కాలంలో? ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యూదారాజుల కాలంలో. అందులో ఎవరు కూడా కనబడుతున్నారు మనకు? ఉజ్జియా గారు కూడా కనబడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఉజ్జియా ద్వారానే ప్రారంభం అవుతున్నట్టుగా కనబడుతుంది యెషయా గారు. ఓకేనా? ఇంకొక మాట 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైనటువంటి ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఎవరు? యెషయా గారు. ఆయన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరముల నేను చూచాను అంటున్నాడు. ఎవరిని? దేవుణ్ణి. ఎలా చూశాడు? దర్శనంలో. ఎలా ఉన్నాడు? అత్యున్నతమైన సింహాసనము మీద కూర్చుండి ఉండగా అన్నాడు. అంటే దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నట్లుగా యెషయా గారు చూసినట్లు ఉజ్జియా గారు మరణించే సమయానికి
ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. అనగా ఉజ్జియా గారి కాలములో యెషయా ప్రవక్తను దేవుడు ఎంపిక చేసినట్లుగా కనబడుతుంది. ఏమండి, ఉజ్జియా గారి కాలంలో ఇశ్రాయేలుల రాజులు 6 చెప్పుకున్నాం మనం, యరొబాము మొదలుకుంటే పెకహు వరకు. అలానే ఉజ్జియా కాలంలో యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా ఆయన మరణించే సమయానికి దేవుడు తనకు దర్శనములో కనిపించినట్లుగా తను 6వ అధ్యాయంలో వ్రాసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక ఇంతవరకు ఇక మనం ఉజ్జియా చరిత్రను మనం ప్రక్కన పెట్టేద్దాం. అండ్ ఎందుకంటే ఉజ్జియా చరిత్ర మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు మనకు మిస్ అయిన, ఆ రోజు మనం మాట్లాడుకోని విషయాలు ఈరోజు చెప్పటంతో ఉజ్జియాను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సంగతులు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు. కనుక ఇప్పుడు మనం ఉజ్జియా ఎప్పుడైతే మరణించాడో ఉజ్జియా అనంతరం రాజు అయ్యాడు యోతాము. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. ఉజ్జియా కుష్ఠరోగంతో ఉంటున్నటువంటి సమయంలో అతను రాజ్య పరిపాలనా వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఎందుకంటే కుష్ఠరోగం ఉన్నవాడు అసలు ఊరిలో ఉండటానికి వీల్లేదు, ఊరి వెలుపల ఉండాలి కదా. కనుక కుష్ఠరోగం అనేది అది ఒక అవమానముగా ఉన్నటువంటి అంటరానిదిగా ఉంటున్నటువంటి కాలం కనుక అది ఆయనక గదికి లేదా రాజనగరికి పరిమితం అయిపోయాడు తప్ప ఉజ్జియా గారు బయటికి రాలేదు. మరి తను ఎవరండి నెక్స్ట్? మరి అటువంటిప్పుడు అతను బ్రతికే ఉన్నాడు, మరి రాజ్య పరిపాలనా విషయాలలో ఎవరండి చొరవ తీసుకున్నారు, ఎవరండి బాధ్యతలు స్వీకరించారు అన్నప్పుడు రాజుగా పూర్తిగా అతను సింహాసనం మీద కూర్చొనకపోయినా యోతాము మిగతా అన్ని విషయాలలో తండ్రి బాధ్యతలు, రాజు బాధ్యతలన్నిటినీ కూడా యోతామే మోసినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటాం. ఎక్కడ? రాజుల 2వ గ్రంథం. ఒకసారి మరలా వెనక్కి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం అండి. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఈ రాజును అనగా ఉజ్జియాను మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో ఉండెను. ప్రత్యేకముగా ఒక నగరులో ఉండెను. గనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అది విషయం. ఓకేనా? అంటే దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉన్నది ఎవరు? యోతాము. రాజుగా ఉన్నది ఎవరు? ఉజ్జియా. అంటే ఇక్కడే కొంతమంది కింద కామెంట్ బాక్స్లో ఏమని పెడుతున్నారు అని అంటే, సంవత్సరాలలో తేడా వస్తుంది కదన్నయ్య, ఎలా దీన్ని అర్థం చేసుకోవటము అని కొంతమంది పెడుతున్నారు. అందుకని చెప్పాను, సంవత్సరాల విషయంలో మీరు అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. అలా అని మీరు కింద కామెంట్స్లో పెట్టడం వల్ల ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను టైప్ చేసి మీకు పెట్టలేను. కనుక మీకు ఎవరికైనా ఒకవేళ అనుమానం అనేది ఏదైనా ఉన్నప్పుడు పాఠంలో డైరెక్ట్గా మీకు చూపించిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో లేదా నా నెంబర్కైనా కానీ మీరు వాయిస్ మెసేజ్ పెడితే నేను దాన్ని విని ఎప్పుడైనా మీకు మరలా నేను రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ విషయం మీకు క్లియర్ అవుతే మిగతావన్నీ మీకు క్లియర్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే యోతాము వచ్చేసి తన తండ్రితో పాటుగా పరిపాలన చేశాడు గనక తన తండ్రి యొక్క 52 సంవత్సరాల పరిపాలనలో ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు? యోతాము కూడా. అందుకే కొంతమంది ఏం చేస్తారు అని అంటే, తన తండ్రితో పాటు పరిపాలన చేశాడు కనుక కొంతకాలం పాటు బాధ్యతలు ఆయన కూడా మోసాడు కనుక ఆ కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొంతమంది రాశారు. మరికొన్ని సందర్భాలలో ఏం చేస్తారు అని అంటే, లేదు ఇతనే కంప్లీట్గా రాజై పరిపాలించినటువంటి కాలాన్ని కొంతమంది పరిగణలోకి తీసుకుంటారు. అటువంటిప్పుడు ఏమవుతుంటుందంటే, తండ్రితో పాటు కలిసి చేసినప్పుడు ఎక్కువ సంవత్సరాలుగా ఇతనివి కనబడుతుంటాయి, ఇతనిది ఇండివిజువల్గా మాట్లాడుతున్నప్పుడు తక్కువ సంవత్సరాలుగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను.
ఇప్పుడు ఇతంది యోతాము గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఒకసారి మరలా మనం యోతాము గురించి మనం నేర్చుకోవాలి అని అంటే ఎక్కడెక్కడ మనం ఇతని గురించి మనం చదువుకుంటాము. ఎలాగో 2వ రాజుల గ్రంథంలో ఉన్నాం కదా, రాజుల 2వ గ్రంథంలో 15వ అధ్యాయంలో ఉన్నాం కనుక 32వ వచనం నుంచి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం నుంచి, ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో, అంటే ఇప్పుడు ఎవరు అక్కడ ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నారు అంటే పెకహు. ఎవరు ఆ పెకహు? రెమల్యా కుమారుడు. అతని ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదా రాజైనటువంటి ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను అని రాయబడింది ఇక్కడ. ఏలన ఆరంభించాడు, పరిపాలించడం ప్రారంభించాడు. ఇతను పరిపాలించే సమయానికి అటు ఇశ్రాయేలు రాజు పెకహు పరిపాలిస్తున్నాడు. ఆ పెకహుకు అది 2వ సంవత్సరపు పరిపాలన. ఓకే కదా. అయితే ఇక్కడ ఈ యోతాము పరిపాలించినటువంటి ఈ కాలాన్ని 2గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసేమో 750 నుంచి చూడండి, 750 నుంచి 740 ఇది ఒక కాలం. 750 నుంచి క్రీస్తు పూర్వం 740 ఇది ఏ కాలము అంటే తన తండ్రితో పాటు ఏలిన కాలం. ఓకేనా. తన తండ్రితో పాటు ఏలిన కాలం 10 సంవత్సరాలు. ఇతను ఇండివిజువల్గా ఇతను పరిపాలించిన కాలం అంటే 40 నుంచి మనం లెక్కలోకి తీసుకోవాలి. అంటే 40 నుంచి 35 అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఒక 6 ఇయర్స్ అవుతుంది. తండ్రితో పాటు కలిసి 10 ప్లస్ ఇతను ఇండివిజువల్గా పాలించింది 6, ఇవి 10 + 6 మొత్తంగా 16 సంవత్సరాల పరిపాలన అన్నది మనకు బైబిల్లో కనబడుతుంది. 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాలు సింగిల్గానంటే కాదు, తండ్రితో పాటు అని మనం ముందుగా చదువుకున్నాం కదా 5వ వచనంలో. అంటే జనులకు న్యాయము తీర్చుటకు రాజకుమారుడుగా తాను ఆ తండ్రి మరణించేంత వరకు. మరి ఎప్పుడు మరణించాడు? ఏ సంవత్సరంలో మరణించాడు? ఈ సంవత్సరాల లెక్కలు మనకు బైబిల్లో లేవు, చరిత్రలో ఉన్నాయి కనుక మాట్లాడుతున్నాను. ఓకే కదా, అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఓవరాల్గా మనం చెప్పుకోవాలి అని అంటే యోతాము యొక్క పరిపాలనా కాలము ఎంత? కంప్లీట్గా తండ్రితో ప్లస్ తను ఇండివిజువల్గా మొత్తం 16. ఈ 16ని ఎలా మాట్లాడుకోవాలి అనగా 750 క్రీస్తుకు పూర్వం 750 మొదలుకుంటే 735 అనగా మొత్తంగా 16 సంవత్సరాల పరిపాలన యోతాము గారు అందించారు. ఓకేనా. మిగతా ఎక్కడైనా మీకు డిఫరెన్సియేషన్ వచ్చిందని అంటే సంథింగ్ ఏంటంటే ఇది తండ్రితో కలిపి లేదా తండ్రితో పాలించిన కాలం తీసివేసి అని ఇలా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. కనుక ఇవి మనకు ఎప్పటి నుంచి ఎప్పుడు అనేది అంత, ఎందుకంటే బైబిల్లో లేని పాలనకు సంబంధించినటువంటి కాలాలు కనుక వీటి గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవస్థ కూడా లేదు అనేది నా అభిప్రాయం. ఓకేనా. రైట్, ఇక మనం విషయంలోనికి వెళ్దాం. అతడు 33వ వచనంలో, అతడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయినటువంటి యెరూషా అని రాయబడింది. యెరూషా అనగా ఉజ్జియా, యెరూషా వారి గర్భాన పుట్టినవాడు ఈ యోతాము. 8వ సంవత్సరంలో పరిపాలించటం ప్రారంభించాడు. 25 ఏండ్ల వాడై. ఎంతకాలం? 16. 16లో తండ్రితో కలిసి 10, తను వ్యక్తిగతంగా 6, మొత్తంగా 16. ఎప్పటి నుంచి అనగా 750 నుంచి 735 వరకు. ఓకే కదండి. తల్లిదండ్రుల పేర్లు, ఎంతకాలం, ఏ వయసులో పాలించాడు. ఇంకొకటి ఇతని గురించిన చరిత్ర మరి ఎక్కడెక్కడ మనం చదువుకుంటాము అనగా రాజుల 2వ గ్రంథం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 32 నుంచి 38. ఓకే, ఇది ఒక భాగంగాను. నెక్స్ట్ వచ్చేసి దినవృత్తాంతముల 2వ గ్రంథం, అక్కడికి వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 27వ అధ్యాయం కంప్లీట్గా. అంటే 27వ అధ్యాయములో ఎన్ని వచనాలు అంటే 9 వచనాలు ఉన్నాయి. ఇక్కడ 32 నుంచి 38 వచనాలు,
ఇక్కడికి వచ్చేటప్పటికి 9 వచనాలలో 27వ అధ్యాయం అంతా కూడా ఈ యోతాము చరిత్రను దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, అయితే కంప్లీట్గా యోతాము యొక్క జీవితం మొత్తాన్ని లేదా యోతాము యొక్క పాలన అంతటిని ఒక మాటలో చెప్పాలి అని అంటే వెరీ గుడ్ అనే చెప్పాలి. అందుకే మీకు టైటిల్లో కూడా నీతిమంతుడైన యోతాము రాజు చరిత్ర అని మీకు టైటిల్ ఇవ్వటం జరిగింది. నీతిమంతుడు. ఒకసారి ఇతని యొక్క పాలనల్లో లేదా ముందుగా ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి దేవుడు ఏం రాయించాడో అన్న విషయాన్ని మనం ముందుగా చదువుకుందాం. ఇతని వ్యక్తిత్వం ఏమండి, ఇతని గురించి దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ లేదా దేవుడిచ్చిన సాక్ష్యం ఏమై ఉన్నది చూద్దామా. 27 దినవృత్తాంతంలో 2వ గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. బాగుంది. నెంబర్ 1 ఏంటి, మొదటి విషయం ఏంటనమాట, యథార్థముగానే ప్రవర్తించాడు. యోతాము అనగానే యథార్థముగా ప్రవర్తించినవాడు, ఇది మొదటి విషయం. అయితే ఇక్కడ యోతాము గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ ఒక మంచి విషయాన్ని వ్రాయించాడు. ఏంటి ఆ మంచి విషయము అనగా, అతను తన తండ్రి యొక్క లేదా యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప, ఆ పదం చూడండి అక్కడ, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అని ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాడు? మొన్న పాఠం విన్న వాళ్లకు కాస్త ఏమంటే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ విషయం. ఇప్పుడు ఈ మాట యెహోవా మందిరము విషయములో తప్ప, అదే కదండి అక్కడ యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అని ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా నొక్కి చెబుతున్నాడు అంటే, తన తండ్రి అక్కడే తప్పిపోయాడు గనుక. ఓకేనా? తన తండ్రి అయిన ఉజ్జియా అక్కడే తప్పిపోయాడు. ఎక్కడ తప్పిపోయాడు ఉజ్జియా? అంత బాగుంది, ఈ ఒక్క విషయంలో గర్వించాడు. వ్యవసాయంలో నేనే నెంబర్ 1, టెక్నాలజీలో నేనే నెంబర్ 1, ఓకే, కన్స్ట్రక్షన్స్లో నేనే నెంబర్ 1, అన్నిట్లో నేనే. యాజకత్వంలో మాత్రం నేను ఎందుకు ఉండకూడదు, చేయకూడదు అని మనసున గర్వించిన వాడుగా మందిరములోనికి ప్రవేశించి మందిరములో యాజకులు చేసే పని తాను చేయాలి అనుకున్నాడు. వద్దన్న వెనక వారిపైనే ఆ కోపాన్ని చూపించి గర్వంతో తిరగబడ్డాడు. అందుకే ఆ విషయములో తన తండ్రికి కలిగిన దుస్థితి, తన తండ్రికి కలిగిన శాపం కల్లారా ప్రత్యక్షంగా చూసినవాడు గనక యోతాము, అమ్మో నేను గర్వించి నేను మందిరములోనికి వెళ్ళి నేను ధూపార్తిని తీసుకొని నేను ధూపం వేస్తే రాజును కదా అని నా తండ్రికి పట్టిన ఆ దుర్గతి నాకు పడుతుంది అని తన తండ్రిని చూసి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నట్టుగా కనబడుతుంది కదా యోతాము. బాగున్నాడండి, వెరీ వెరీ గుడ్ అండి. ఎవరు? యోతాము. ఎందుకు? జరిగినటువంటి తప్పిదమును చూసి పాఠం నేర్చుకున్నాడు, చరిత్రను బట్టి పాఠం నేర్చుకున్నాడు యోతాము. మరి మనకెందుకు చెప్పాడు దేవుడు ఇవన్నీ కూడా మనకెందుకు చెప్పాడు? యోతాము జరిగిన సందర్భాన్ని లేదా జరిగినటువంటి చరిత్రను చూసి బుద్ధి తెచ్చుకున్నవాడుగా ఆ తప్ప మరలా చెయ్యనప్పుడు, మరి ఈరోజు మనము ఎంతమంది రాజుల చరిత్రను మనం మాట్లాడుకుంటున్నామే, అందులో దేవుడు చరిత్ర గ్రంథాలు, ఎన్ని చరిత్ర గ్రంథాలు రాయించాడు దేవుడు. అంతే కదండి. యెహోషువ మొదలుకుంటేనండి మనకు ఎస్తేరు వరకు ఇవన్నీ కూడా ఏంటి? చరిత్ర గ్రంథాలు కాదా? చరిత్ర గ్రంథాలు. ఇన్ని చరిత్ర గ్రంథాలను దేవుడు ఎందుకు పెట్టాడు మనకు? చరిత్ర మనకు ఏం నేర్పించాలని? పాఠం నేర్పించాలి. చరిత్ర మనకు బుద్ధి కలిగించాలని, చరిత్ర మనకు బోధ చేయటానికి దేవుడు ఇవన్నీ కూడా రాయించాడు. ఇక్కడ నిజంగా బుద్ధి తెచ్చుకున్నాడు ఎవరు? యోతాము. ప్రియులారా, ఈరోజు చాలామంది
జరిగిన కళ్ళ ముందు జరిగినప్పటికీ కూడా కొన్ని విషయాలలో వారు తప్పు చేసి ఆ తప్పుకు ఫలితాన్ని అనుభవించటం కూడా కళ్ళ ముందు చూసి కూడా బుద్ధి తెచ్చుకొనక అదే తప్పును మరలా చేస్తున్నారు అని అంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇక ఏమంటారు చెప్పండి మీరే? ఇప్పుడు వేగంగా వెళతారు, ప్రమాదం జరుగుతుంది, అది మన కళ్ళతో చూస్తాం. ఒక పాఠం నేర్చుకోవాలా? అమ్మో వేగంగా వెళ్ళి ఇగో యాక్సిడెంట్కి గురై కాళ్ళు చేతులు తెగిపోయాయి, వాడు చనిపోయాడు. అటువంటప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలా? లేదంటే ఇదిగో వాడు బాగా తాగి ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు, తాగి అవమానం పాలయ్యాడు, తాగేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, తాగి అన్నీ అమ్ముకున్నాడు. ఒకప్పుడు గొప్పగా బ్రతికినవాడు ఈరోజు చూసావా వాడు దీనస్థితి? అతన్ని చూసి నువ్వేమైనా నేర్చుకుంటున్నావా? వద్దురా అంటే లేదు నాకు ఆ అమ్మాయే కావాలి, లేదు నాకు ఆ అబ్బాయే కావాలి అని ప్రేమ అనే పేరుతో తల్లి మాట వెనక, తండ్రి మాట వెనక, పెద్దలు చెప్పింది వెనక, సేవకుడు చెప్పింది వెనక, అమ్మాయి వెనకాలే తిరిగి ఆఖరికి ఏమండి అమ్మాయి మరెవరినో చేసుకుందనో, లేకపోతే తల్లిదండ్రులు అవతల ఒప్పుకోలేదనో, లేదా చేసుకున్న తర్వాతనైనా ఏమండి ఆ అమ్మాయి పెట్టిన టార్చరో, ఆ అబ్బాయి పెట్టిన టార్చరో, కట్నం కోసమనో, కులం పేరుతోనో చేసిన అవమానాలకు, చేసినటువంటి నష్టానికి, వాళ్ళు అనుభవిస్తున్న బాధలు కళ్ళారా చూస్తూ మళ్ళా నువ్వు అదే తప్పు చేస్తున్నావు అని అంటే నీకు రాదా? బుద్ధి రాదా? నువ్వు నేర్చుకోవా? ఇక్కడ యోతాము నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు యోతాము? ఇదిగో ఉజ్జియాను చూశాడు, తన తండ్రినే చూశాడు. తన తండ్రి చేసినటువంటి తప్పు నేను మరలా చేయకూడదు, ఇక నా తండ్రి మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరెవరు చేయకూడని ఆ పనిని మనసున గర్వించి చేసి కుష్టు రోగిగా మంచం పట్టి ఆఖరికి మొహం కూడా ఎవరికి చూపించుకోలేకుండా అవమాన భారముతో కృంగి సంవత్సరాల పాటు గదిలోనే పరిమితం అయిపోయి చచ్చాడు కదా అని కన్న తండ్రిని చూసి బుద్ధి తెచ్చుకొని బ్రతుకును మార్చుకున్న యోతామండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, ఇంతగా ముందు రాజులు ఉన్నారు. ఏమండి ముందు రాజులు ఎవరైనా బుద్ధి వచ్చిందండి? ఏ రాజుకైనా బుద్ధి వచ్చిందా? ఏ రాజుకైనా బుద్ధి వచ్చిందా చెప్పండి? ఇప్పుడు యెహోరాము ఉన్నాడండి. యెహోరాముకు దేవుడు కడుపులో జబ్బు పుట్టించాడు. ఆహాజ్య ఎవడేమైనా మారాడా? మారలేదు. ఆహాజ్యను దేవుడు చంపేశాడు. ఏమండి యెహూ చేత. ఆహాజ్యం చూసిన తర్వాత అతల్లి ఏమైనా మారిందా? ఎక్కడ మారింది? మారలేదు. ఏమండి ఇవన్నీ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి యోవాషుకు తెలియదా? తెలుసు. యోవాషు ఏమైనా మారాడా? యోవాషు కూడా చివరిలో ఎలా మారిపోయాడో మనకు తెలుసు కదా. చివరికి వచ్చినప్పటికీ యోవాషు కూడా మారలేదు. అంటే ఒకవైపు ఆసాకు కలిగినది తెలుసు, ఒకవైపు యెహోరాముకు పట్టిన గతి, అతల్యాకు పట్టిన గతి, తన తండ్రి అహాజ్యాకు పట్టిన గతి యోవాషు చూసి బుద్ధి తెచ్చుకోలేదు. వీళ్ళందరి చరిత్ర చదువుకున్న తెలుసుకున్నటువంటి ఉజ్జియా ఏమైనా మారాడా? ఉజ్జియా కూడా మారలేదు. కానీ యోతాము మారాడా? మారాడు, సరిచేసుకున్నాడు యోతాము. అందుకే దేవుడు ఎందుకు ఇక్కడ ఇంత స్పెసిఫిక్గా వ్రాయించాడు ఈ విషయం అన్నది మీకు అర్థం కావాలి. అందుకు ఇదంతా మీకు చెప్తున్నాను. ఇప్పుడు చూద్దాం, మరలా చూద్దాం ఆ మాట. ఏమంటే యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయిచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను అన్నాడు. అంటే ఇతను ఉజ్జియా చేసినటువంటి ఆ తప్పు మరలా యోతాము చెయ్యలేదు. బాగుంది. అయితేనండి ఈ రాజుల చరిత్ర చదువుతున్నప్పుడు ఒక విషయం అర్థమవుతుంటుంది. ఏంటంటే కొన్ని చోట్ల రాజులు ఏమంటే తండ్రులు చెడిపోతారు, కానీ పిల్లలు బాగుంటారు.
కొన్ని చోట్ల తండ్రులు బాగుంటారు. ఏమండి, పిల్లలు బాగుంటే తండ్రులు బాగోరు. మనం చదువుతున్నప్పుడు ఇప్పుడు ఉజ్జియా గురించి మనం ఆలోచిస్తుంటే అదే అర్థమవుతుందండి. ఉజ్జియా చెడిపోయాడు చివరికి వచ్చేటప్పటికి. కానీ ఉజ్జియా కడుపును పుట్టినటువంటి యోతామును మనం చూస్తుంటే యోతాము మాత్రం బాగానే ఉన్నాడు కదండి. యోతాము బాగున్నాడు. అంటే తండ్రుల ప్రభావం, అంటే తన తండ్రి ప్రభావము తనపై పడకుండా తన్ను తాను జాగ్రత్త చేసుకున్నవాడుగా, తన్ను తాను కాపాడుకున్నవాడుగా యోతాము చరిత్ర మనం చెప్పుకోవాలి ఇప్పుడు. ఓకేనా? ముందుకెళ్దామా? రైట్, నెక్స్ట్ చూద్దాం. అతని కాలంలో, ఎవరి కాలంలో? యోతాము కాలంలో. ఈ యోతాము కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించి చుండిరి అన్నాడు. యోతాము కాలం వచ్చేటప్పటికి ప్రజలు చాలా దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నారట. ఇదేంటో విచిత్రంగా ఉంది కదండి. కారణం ఏంటంటే రాజు చెడిపోతే ప్రజలు చెడిపోయారు. రాజు బాగున్నప్పుడేమో ప్రజలు బాగోలేరు, ప్రజలు బాగున్నప్పుడేమో రాజు బాగున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ కూడా మనం చూస్తుంటే ఇక్కడ ప్రజలంతా కూడా దుర్మార్గంగా నడుచుకుంటున్నారట. కానీ ఇక్కడ రాజుగా ఇతను మాత్రం బాగున్నాడు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో మనకు తెలియాలి అని అంటే ఇక్కడ రాయబడలేదు. కానీ ఈ ప్రజల యొక్క దుర్మార్గత ఎంత విపరీతమైపోయిందో, ఎంత దుర్మార్గులుగా ప్రజలు మారారో అనేటువంటి సంగతులు మనకు తెలియటానికి మనం ప్రవక్తల గ్రంథాలలోనికి మనం వెళ్ళాలి. అందుకే గతంలో చాలాసార్లు చెప్పాను, రాజుల గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలను కలిపి మనం చదువుకోవాలి. అందులో ఇంకా మీకు అర్థం కావాలి అని అంటే ఏ రాజు కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడో అనే దానిని బట్టి ఆ రాజు యొక్క పరిపాలన చదువుకుంటూ వెంటనే ఈ రాజు కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు చదువుకుంటే అప్పుడు కానీ బైబిల్ మనకు తేటగా అర్థం కాదు. మరి ఇప్పుడు ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటారా? యెషయా గారి దగ్గరికి వెళ్ళాలి. యెషయా గారి దగ్గరికి మాత్రమేనా? కాదు, మీకా గారి దగ్గరకు కూడా వెళ్ళాలి. కేవలం వీళ్ళిద్దరైనా అంటే అవతల వైపు వచ్చేసి మనం ఇశ్రాయేల్ రాజ్యానికి అటువైపు చూస్తే హోషేయ ప్రవచిస్తున్నాడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని గురించి. అలానే ఆమోసు గారు కూడా ప్రవచిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఒక మాట చెప్పాలి అని అంటే హోషేయ కావచ్చు, ఆమోసు గారు కావచ్చు, యెషయా గారు కానీ, మీకా గారు కానీ వీళ్ళు సమకాలీన ప్రవక్తలు అని చెప్పాలి. కనుక ఇప్పుడు ఈ కాలంలో ప్రత్యేకించి మన యూదా రాజుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గనుక యూదా రాజ్యాన్ని ఉద్దేశించి ప్రవచించిన ప్రవక్తలు లేదా యూదా ప్రవక్తలు యెషయా గారు, మీకా గారు. ఇప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు అంటే రాజు దగ్గరకు, లేదా ప్రవక్తను పంపాడు అంటే ప్రజల దగ్గరకు ఏదో ఆయన వర్తమానం తెలియచేయాలని. ఏ వర్తమానం చెప్తున్నారు? ప్రజలలో ఉన్నటువంటి ఏ లోపాలు లేదా ప్రజలు ఏ తప్పుడు పనులు చేస్తున్నారో, ప్రజలు ఏ విషయంలో తప్పిపోయారో ఆ విషయాలలో వారిని సరిచేయటానికి, గద్దించటానికి, వారికి బుద్ధి చెప్పటానికే ప్రవక్తలు వస్తారు. ఇప్పుడు యెషయా గారు వచ్చారు. ఏంటి యోతాము గారి కాలంలో యెషయా గారు ఉన్నారా? అవును. ఏంటి మీకా గారు కూడా ఉన్నారా? ముందు ఉన్నారో లేదో ఒక్క మాట చదువుకొని మరలా తర్వాత మనం ముందు కొనసాగుదాం. ఏమండి యోతాము గారి కాలంలో యెషయా ప్రవచించాడా? అలానే యోతాము గారి పరిపాలనలో మీకా గారు ఉన్నారో లేరో అనేది ఇప్పుడు ఒకసారి ఆ ప్రవక్తల గ్రంథాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమండి ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, మరలా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, చూసారా? ఉజ్జియా, యోతాము. ఏమండి ఆ తర్వాత ఆహాజు, హిజ్కియా, వీరి కాలాలలో యెషయా గారు ప్రవచించారు అని అంటే ఇప్పుడు యెషయా గ్రంథం వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి, ఏమండి దేనితో పాటు మనం చదువుకోవాలి యెషయా గ్రంథాన్ని అనగా యోతాము పరిపాలనతో యెషయా గ్రంథాన్ని చదువుకోవాలి, ఉజ్జియా పరిపాలనతో యెషయా గ్రంథాన్ని చదువుకోవాలి. అలానే ఆహాజు, హిజ్కియా పరిపాలనతో పాటు ఆ రాజుల చరిత్రతో పాటు యెషయా గ్రంథం అన్నమాట. కొంచెం అర్థమవుతున్నట్టుగా ఉంది కదా? అర్థమవుతుంది, కంగారు ఏం లేదు. మీకా గ్రంథం, అక్కడ కూడా వెళ్దాం ఒకసారి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు
ఏమంటే మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము చూసారా, అంటే మీకా గారు కరెక్ట్గా యోతాము టైంలో ఎంటర్ అయ్యాడు. ఓకే, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చి యెరూషలేమును గూర్చి రెండు ఉన్నాయి ఇందులో. షోమ్రోనును గూర్చి అంటే ఇశ్రాయేలీలను గూర్చి, నెక్స్ట్ యూదాను గూర్చి కూడా మీకా గారు ప్రవచించారు. ఇంతవరకు బాగుంది. అయితే ఇప్పుడు ప్రజలు దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి అని మనం దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. మరి దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నారు అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు? ఆ సంగతి ప్రవక్త చెప్తున్నాడు. ఏ ప్రవక్త? యెషయా ప్రవక్త. ముందు చూద్దాం ఎంత దుర్మార్గంగా ఉన్నారో అనే విషయాన్ని మనం చెప్పాలి అని అంటే రాజ్యంలో ప్రజలు. ఒకసారి మరలా మనం యెషయా గ్రంథానికే వెళ్ళాలి. యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం అదే 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. పాపిష్టి జనమా, 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. ఇక పైన 2వ వచనం మనకు తెలుసు కదండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను నా పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, మరి వాళ్ళేం చేశారు? వారు నా మీద తిరగబడుతున్నారు. అంటే యెషయా గారు ఈ మాటలు చెప్పింది ఎప్పుడన్నమాట? యోతాము రాజుగా పరిపాలన చేసేటువంటి కాలం మొదలుకొని హిజ్కియా కాలం వరకు వారి పరిపాలనలో ప్రజల యొక్క దుర్గతి, ప్రజల యొక్క దుర్మార్గం ఎంతగా పెచ్చరిల్లిపోయిందో, ఎంత భయంకరంగా మారిపోయిందో రాజ్యపు వాతావరణము అన్నది మనకు తెలియాలి అని అంటే ప్రవక్తల గ్రంథాలలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అందులో ప్రత్యేకించి యెషయా గ్రంథం, ప్రత్యేకించి మీకా గ్రంథం, వీళ్ళిద్దరూ కూడా ఆ రాజుల కాలంలో ప్రవచించిన వారు కనుక ఈ గ్రంథాలను చదువుకుంటే తప్ప అక్కడ పరిస్థితులు మనకు అర్థం కావు. ఓకేనా? ఏమంటున్నాడని 4వ వచనం ఇప్పుడు చదువుకుందాం. 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. అంటే మరి యెహోవాను విసర్జించారు అని అంటే ఇంకెవరిని దగ్గరికి వెళ్ళారు? ఈయనను విసర్జించారు, మరి ఎవరిని ఎత్తుకున్నారు? ఇతను ద్వేషించారు, మరి ఎవరిని ప్రేమించారు? అంటే యెహోవాను విసర్జించి యెహోవాను విడిచిపెట్టి మరెవరినో ప్రేమించారు, మరెవరినో పట్టుకున్నారు. అవును, ఎవరిని? అన్యదేవతలను, అన్యదేవతలను, విగ్రహాలను. ఇదండి దీని వెనకాల ఉన్నటువంటి సందర్భం, దీని వెనకాల జరిగిన చరిత్ర, యెషయా గ్రంథం వెనకాల ఉన్న చరిత్ర మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. రైట్, ఇప్పుడు మరలా ఇంకొక మాట 5. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు. పై మాట మీరు చూస్తే ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అంటే మొత్తానికి ప్రవక్త గారు ఏమంటున్నారు? పాపిష్టి జనము అన్నాడు. దోషభరితమైన ప్రజలుగా నాడు యోతాము కాలములో ప్రజలు మారారటండి. ఇంకొక మాట చూద్దాం. అంత మాత్రమేనా? పోనీ ప్రజలు ఎలా ఉన్నారు, అధికారులు ఎలా ఉన్నారో, రాజ్యంలో అధికారులు అంటే రాజ్యంలో ఉన్న వాతావరణం, రాజ్యంలో ప్రజల మధ్య జరుగుతున్నవి ఇవన్నీ మనకు తెలియాలి. అక్కడ కేవలం ఒక మాట దుర్మార్గంగా ప్రవర్తించుచుండ్రి అని చదువుకుంటే మనకు అర్థం కాదు. దుర్మార్గంగా అంటే ఏం చేశారు అని తెలియాలంటే ఇక్కడ రావాలన్నమాట మనం. అందుకే కదా యెహోవా వాక్యం అంతా ఒక చోట లేదు, కొంత ఇచ్చట కొంత ఇచ్చట. అందులో ప్రత్యేకించి యెషయా గారు ఆ కాలం ప్రవక్త కనుక ఆయనకు ఆ పరిస్థితుల మీద అవగాహన ఉంటుంది కనుక ఆయన చెప్తాడు అని మనం ఇక్కడికి వచ్చేయాలన్నమాట, అంతే. ఇక ఓకేనా? రైట్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామా? 23వ వచనంలో ఏం చేస్తున్నారో చూద్దాం. 23. నీ అధికారులు యెరూషలేమా లేదా యూదా, నీ అధికారులు ద్రోహులు, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. ఎంత అన్యాయం అండి! ఏంటి ఎంత అన్యాయం జరుగుతుందా రాజ్యంలో? అవును, ఎంత అన్యాయం! అధికారుల దగ్గరికి వెళితే న్యాయం కోసం న్యాయం చెప్పటం లేదటండి అధికారులు. కారణం ఏంటంటే దొంగలతో సహవాసం చేసి లంచాలకు మరిగిపోయి లంచం ఎవరు ఎక్కువ ఇస్తే
వారి పక్షాన న్యాయం మాట్లాడుతున్నారటండి. వారి పక్షాన ఇది న్యాయం అంటారా మీరు చెప్పండి? అంటే రాజ్యములో పరిస్థితులు ఎంతగా విషమించిపోయాయో, ఎంతగా దిగజారిపోయాయో అని చెప్పటానికి ఉదాహరణ లంచం ఇస్తే, ఎవడు ఎక్కువ డబ్బిస్తే వాడికే అనుకూలమైన తీర్పులు చెప్పటం ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం అండి ఇది. మీకు తెలుసు కదండి, ఎవరు ఈ రోజుల్లో అందరూ లంచగొండులుగా మారిపోయారు. ఏమండి, చిన్న ఉద్యోగి పెద్ద ఏమి తేడా లేదండి. ఏమండి, అటెండర్ మొదలుకుంటే దేశంలో ఉన్న అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న వారి వరకు అందరూ లంచాలకు అలవాటు పడలేదంటారా చెప్పండి? చెయ్యి తడపందే, చేతిలో పెట్టందే ఏ పనైనా ఎక్కడైనా అవుతుందని మీరు చెప్పగలరా చెప్పండి? అది చిన్న పనే కావచ్చు. తీ అంటాడు కాగితం, పెట్టకపోతే అవధం అంటాడు, పెడితే క్షణాల్లో అయిపోతుంది అంటాడు. మన దేశం పరిస్థితి అంటే ఇది మన దేశ పరిస్థితే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల పరిస్థితి అంతే ఉంది. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, నాటి కాలము నుంచే మనం చూస్తున్నాం. క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల కాలముల్లో యూదా రాజ్యంలో పరిస్థితులు కూడా అలానే తగలబడ్డాయి. తండ్రి లేనివారు కదా అని న్యాయం కోసం వెళితే చెప్పటం లేదు. అయ్యో, భర్త లేడు కదా, విధవరాలుగా మారింది కదా అని, అయ్యా నాకు అన్యాయం జరిగింది, నేను విధవరాలని అన్నా ఎంతిస్తావు? ఇదండి రాజ్యపు దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అధికారులు ఎలా ఉన్నారు, ప్రజలేమో పాపిష్టి జనముగా మారిపోయారు. ఇక స్త్రీల గురించి కూడా చెప్పాడండి. స్త్రీలు ఎలా ఉన్నారు? 3వ అధ్యాయానికి వెళ్దామా ఒకసారి. 3వ అధ్యాయం, రాజ్యంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉందట? 3వ అధ్యాయం మీరు చూస్తే 3వ అధ్యాయం 16వ వచనంలో, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెను గర్విష్ఠురాండ్రై. వీళ్ళకేమైందో చెప్పండి. ఇంకా ఆడవాళ్ళు, స్త్రీలు, వారు గర్విష్ఠురాండ్రై అన్నారు. గర్వం. ఇంతకీ ఏంటి, ఎందుకు గర్వం? అందంగా ఉన్నారనేమో అంటే తెలియదు. ఏమండి, అందంగా ఉన్నారని కావచ్చు. గర్విష్ఠురాండ్రయ్యారట సియోను కుమార్తెలు. ఆ గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు. మెడచాచి అంటే అలా తల పైకిత్తా, మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు. ఓరచూపులు. అయ్య బాబాయ్, చూపుల్లో చాలా రకాలు ఉన్నాయి కదండి. చూపుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఏమండి, అందులో ఓరచూపు అనేది ఒకటి. ఓకేనా? ఈ ఆ ఓరచూపులు చూచుచు, ఏమండి, కులుకుతో నడుచుచు. మెడచాచి ఓరచూపులు చూస్తూ కులుకుతూ, ఏమంటే తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచు పురుషుల వైపు చూస్తున్నారంటే ఇక వాడు ఉంటాడా చెప్పండి? ఇక మెడచాచి ఓరచూపులతో ఏమండి కులుకుతూ ఉంటే ఇక ఆ మందిరానికి వచ్చే వాళ్ళ లేదా పక్కింట్లోన రోడ్డు పైన అసలు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. అంటే రాజ్యంలో స్త్రీల పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. గర్విష్ఠురాండ్రై వాళ్ళు చేస్తున్న గర్వపు పనులు, అహంకారమైన పనులు, దౌర్భాగ్యకరమైన పనులు, వ్యభిచార సంబంధమైన పనులు, జారత్వపు పనులు, వారచూపులు. ఉంటారా అండి వారచూపులు? అసలు వారచూపు, మోహపు చూపు, విషపు చూపు, ఇవన్నీ చూపుల్లో రకాలు కదా. వారచూపులు చూసి కులికిందంటే వాడు ఉంటాడు చెప్పండి? ఓ సినిమాకి ఒక పాట రాశాడు, మీ అందరికీ బాగా తెలుసులేండి. అమ్మాయి సన్నగా అరనవ్వేనట, ఫుల్గా కాదట. ఏంటి, అరనవ్వుకే కుర్రోడు ఏమైపోయాడట, మతి తప్పాడట. మతి తప్పి ఎక్కడ పడ్డాడు అంటే మంచంలో పడ్డాట. మరి ఎప్పుడు లేచాడు? ఇక లేవడాడు, ఇక వాడు అయిపోయాడు. ఏంటి, అమ్మాయి అరనవ్వుకే మతి తప్పిపోయిందంటే వారచూపులతో కులుకుతూ మెడచాచి నడుచుకుంటూ
కాళ్ళ గజ్జెలంటే ఏంటి? సిగ్నలా ఇక ఉంటాడా అంటే ఎంత భయంకరంగా ఉంది. రాజ్యములో స్త్రీలు ఎంత విచ్చలవిడితనానికి తెగించారు అన్నది మీకు చెప్పడానికి చెప్తున్నాను ఈ విషయం. ఓకేనా? అక్కడ కేవలం ఒకే ఒక మాట ఉందని మనం చదువుకున్నాం. అక్కడ ఏమనుంది? ప్రజలు దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి అని ఒకే ఒక్క మాట అక్కడ ఉందే. కానీ అసలు దుర్మార్గముగా అంటే ఎంత దుర్మార్గులుగా మారారు అనే దానికి యెషయా గారు చెబుతున్నారు. పాపిష్టి జనంగా మారారు అన్నాడు. అధికారుల లంచాలకు మరిగారు అన్నాడు. స్త్రీల వారచూపులు కులుకుతున్నారు, ట్రాప్ చేస్తున్నారు, మాయ చేసేస్తున్నారు. ఇంకా చూస్తారా? ఇక పురుషుల సంగత వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూస్తారా? పురుషులుగా 5వ అధ్యాయానికి ఒకసారి 5వ అధ్యాయానికి వెళ్దాం. 5వ అధ్యాయానికి వెళితే 22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనంలో, ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపటలో తెగువగల వారికిని శ్రమ. అంటే వీళ్ళెందులో? వీళ్ళు వచ్చేసి మందు, బాటిళ్ళు, ఏమండి బాటిళ్ళు విపరీతంగా తాగేస్తున్నారట. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి అంటే చాలా గొప్పలైపోయారు. ఏమండి ఒకవైపు మద్యము ఈరులై పారుతుంది రాజ్యంలో. ఏమంటే పురుషులంతా మత్తులోకి వెళ్ళిపోయారు, స్త్రీలంతా వ్యభిచారంలోనికి వెళ్ళిపోయారు, అధికారులంతా లంచాలకు మరిగిపోయారు. ఇక ఓవరాల్గా చూస్తే రాజ్యం అంతా కూడా ఎంత భయంకరంగా మారిపోయింది అన్నప్పుడు, రాజ్యం అంతా పాపిష్టి జనముగా, దోషభరితమైన వారుగా, యెహోవాను విడిచిపెట్టిన వారుగా, దేవుని మీదకి తిరగబడిన వారుగా. కానీ ఇటువంటి వారందరి మధ్య ఎవరు నాయకుడిగా ఉన్నారు? ఎవరు అధికారిగా ఉన్నారు? ఎవరు రాజుగా ఉన్నారు? యోతాము రాజుగా ఉన్నాడు. ఇప్పుడు రాజుగా ఉన్న యోతాము మరి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మాత్రం యథార్థముగా ఉన్నాడు. చదువుకున్నాం కదండి మనం. యథార్థముగా ప్రవర్తించుచు యథార్థముగా ఉన్నాడట, నీతిగా నడుచుకున్నట్ట. రాజుల గ్రంథంలో అయితే నీతిగా అంటాడు, దినవృత్తాంత గ్రంథంలో అయితే యథార్థముగా ఉన్నాడంటారు. ఏంటి? రాజ్యంలో అధికారులు చెడిపోయి, స్త్రీలు చెడిపోయి, పురుషులు చెడిపోయి, ప్రజలంతా పాడైపోతే రాజుగా అతను పాడు కాలేదా? అతను మాత్రం పాడైపోలేదండి, అతను మాత్రం బాగున్నాడు. ఎంత విచిత్రం అండి! ఒరేయ్, నువ్వెందుకు తప్పు చేశావు? నువ్వెందుకు చెడిపోయావు అంటే, ఎవడు బాగున్నాడు? ఆడు బాగున్నాడా? వీడు బాగున్నాడా? వాడంతా తాగాడు, నేను తాగేశాను. వాడు తప్పు చేశాడు, నేను తప్పు చేశాను. అంటే వాడు తప్పు చేస్తే నువ్వు చేయాలా? వాడు పాడైపోతే నువ్వు పాడైపోవాలా? ఇది రూలా? ఏమిటి? నేను రూల్గా పెట్టుకున్నారా? ఒకవేళ వాడు చెడిపోయాడు, వాడు పాడైపోయాడు కనుక నేను కూడా పాడైపోవాలి అనుకుంటే, రాజ్యం అంతా పాడైపోయిన రాజుగా అతను మాత్రం పాడైపోలేదే. తను పాడైపోలేదు, తను కాపాడుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మనకు తెలుసండి, ఎన్నో మాటలు మనం విన్నాం. ఒక కలువ పువ్వు చూడండి, తామర పువ్వు, అది బురద నీటిలోనే పుడుతుంది. అది బురద నీటిలోనే పుట్టినప్పటికీ ఆ కలువ పువ్వు కానీ బురదను అంటించుకోకుండా ఎలా ఉంటుంది? ఆ బురదలో ఎంత చక్కగా, ఎంత అందంగా విచ్చుకొని ఎలా చక్కగా కనబడుతుందండి మనకు. అది బురద నీటిలోనే ఉన్న బురదను అంటించుకోనన్నదిగా, కనీసం ఆ బురద వాసనను కూడా అంటించుకోనన్నదిగా, ఎంత స్వచ్ఛముగా మనకు కనబడుతున్నప్పుడు, నిర్మలంగా కనబడుతున్నప్పుడు, నువ్వు, నీ చుట్టూ ఉన్నవారు ఎంతటి దుర్మార్గులైనా, ఎంతటి భక్తిహీనులైనా, ఎంతటి పాపులైనా, ఎన్ని భయంకరమైన చెడు అలవాట్లు ఉన్నవారైనా, నిన్ను నీవు కాపాడుకోవాలి అన్నది యోతాము నీకు నేర్పిస్తున్న పెద్ద పాఠం. అది రాజుగా ఉన్న వ్యక్తి యోతాము చరిత్ర అంటే. వెళ్దామా ఒకసారి మరలా అక్కడికి? చాలండి ఇక్కడ. ఇక ఏమన్నా ప్రజల గురించి చాలు. ఎందుకు చెప్పండి అనవసరంగా పాడైపోయిన వాళ్ళ గురించి అంత మాట్లాడుకోవటం. అక్కడికి వెళ్ళిపోదాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమండి మరలా దినవృత్తాంతంలో 2వ గ్రంథం, 27వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 27వ అధ్యాయం చూద్దామా? 3వ వచనం. అతడు అనగా
యోతాము అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలా మటుకు కట్టించెను. మందిరపు ఎత్తు ద్వారమును కట్టిస్తున్నాడు. యెరూషలేము మందిరానికి ఏమన్నా ముఖద్వారాన్ని. ఆహా, అంటే మందిరపు పనుల మీద శ్రద్ధ పెట్టిన వాడికి కనబడుతున్నాడు కదా మనకు. మొదటిది ఏమనుకున్నాము? తన తండ్రి చేసింది తను చేయలేదు, అనగా తన తండ్రి మందిరము విషయంలో తను చేసిన ఆ తప్పును తను చేయని వాడుగా కనబడుతున్నాడు మొదటిది. రెండు, మందిరము విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు కనబడుతున్నాడు. అంటే అధికారంలోనికి రాగానే మందిరాన్ని గురించి ఆలోచిస్తూ ఈ మందిరానికి ఇంకా ఏవి లోపాలు ఉన్నాయి, మందిరం యొక్క అవసరతలు ఏంటని ఆలోచించిన గొప్ప రాజండి. నిజంగా నాకు చాలా నచ్చాడండి. కారణం ఏంటంటే మందిరం యొక్క అవసరతల గురించి ఆలోచించాడు అనంటే దేవుని అవసరతల కోసం ఆలోచించిన వాడే కదండి అక్కడ ఆయన. మందిరానికి ఏం కావాలి, మందిరపు అవసరతలేంటి, మందిరంలో ఉన్న లోటేంటి, మందిరంలో ఉన్న లోపాలేంటి అని ఆలోచించిన వాడుగా ద్వారములు కట్టిస్తున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ మనకు. నీకుందా ఆలోచన అసలు? ఎప్పుడైనా నువ్వు వెళుతున్నావు కదా, ఎక్కడో ఒక చోటికి మందిరానికి వెళ్తున్నావు కదా, నువ్వు వెళుతున్నటువంటి నువ్వు వెళుతున్న ఆ మందిరంలో ఏమండి ఏమి లేదో నీకు తెలుసు, అయినా నువ్వు పట్టించుకో. ఎందుకు? నీది కాదనుకుంటున్నావు, అది దేవుంది కాదనుకుంటున్నావు. అబ్బో గొప్ప లాజిక్లు మాట్లాడతారులేండి మనోళ్ళు. అయినా మందిరం అది కాదు కదండి అంటారేమో, మరలా అదే కదండి అది కాదు కదండి అంటారేమో. ఏమండి మందిరం అంటే మనమే కదండి, మందిరం అంటే మనమే కదా. అలాంటి కూడా దేవుని ఇల్లు అంటే కూడా ఏనండి మనమేనండి. దేవుడు యేసుప్రభు ఇంకో మాట కూడా చెప్పారండి. అసలు ఇక్కడ మీరు ఏమీ కూర్చుకోవద్దు, ఇక్కడ అసలు మీకు స్థలాలు మీరు సిద్ధం చేసుకోవద్దు, పరలోకంలో నేను మీకోసం స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాను, అక్కడ మీరు ఉండటానికి నివాసాలు ఏర్పాటు చేస్తాను అన్నాడు. అటువంటిప్పుడు మరి ఆయన అక్కడ నివాసం ఏర్పాటు చేస్తారన్న తర్వాత, అక్కడ స్థలాన్ని సిద్ధం చేస్తారన్న తర్వాత నీకు ఫ్లాట్లు ఎందుకు? నీకు మరలా ఇక్కడ ఎందుకు అంతస్తులు నిర్మించుకుంటున్నావు? మరి తెలివి ఏమండి, కొద్దో గొప్ప తెలిసిన మీకే అంతుంటే బోధించే బోధకులకు తెలియదండి ఆ మాత్రం. ఏమండి మీరు వెళుతున్న ఏమండి దేవుని మందిరం అంటే మనమే. మరి మనమంతా కూడుకునే చోటు కదా, మనమంతా సహవాసంగా కూర్చునేటువంటి చోటు కదా. దేవుని పిల్లలంగా దేవుని మందిరాలు, దేవుని ఆలయాలు కూడుకొని దేవుని వాక్యాన్ని వినే నేర్చుకునే చోటు ఫలానాది అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అవసరతల గురించి ఆలోచన చేయవలసినంత అవసరత నాకెందుకు నువ్వు అనుకున్నావంటే నిర్లక్ష్యం కదా. అది నిర్లక్ష్యం కదా. నీ ఇంట్లో ఏ లోటు ఉందో చూస్తావు, వెంటనే దాన్ని రెడీ చేసుకుంటావు. కానీ మందిరం వస్తారు, కూర్చుంటారు, ఫ్యాన్ తిరగటం లేదేంటండి అంటే అంతే. లైట్ రావట్లేదని తెలుసు, ఫ్యాన్ తిరగటం లేదని తెలుసు, కుర్చీలు లేవని తెలుసు, లోట్లు ఏంటో నీకు తెలుసు. కానీ మాట్లాడితే మనకెందుకు లేండి, ఒక గంట కూర్చొని వెళ్ళిపోయేటోళ్ళం. అంటే నీది కాదా ఈ సహవాసం? నువ్వు ఈ సహవాసంలో ఉన్నవాడు కాదా? ఈ కాంగ్రిగేషన్లో నువ్వు లేవా? ఈ సంఘంలో నువ్వు లేవా? అలాని మీరు రాజులం కాదు కదండి, ఆయన రాజు కాబట్టి ఆలోచించాడని అంటారు. నువ్వు రాజు కాదు. ఎవరు చెప్పారు నువ్వు రాజు కాదని? పేతురుగారిని అడుగుదామా? మనల్ని ఏమన్నాడో తెలుసు కదా మీకు. 2వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి పేతురు పత్రికలో, మీరు రాజులైన యాజక సమూహం. అంటే మనం కూడా ఎవరమాట? మనం కూడా రాజులమే. ఇప్పుడు యోతాము ఏం చేశాడు? యోతాము రాజుగా ఆ రోజు యెరూషలేము మందిరపు అవసరతల గురించి ఆలోచించాడు. ఈరోజు నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? భక్తుడు అంటాడు, కీర్తన 69:9 అనుకుంటాను, 69:9లో, నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. మనమైతే ఏమంటామో తెలుసా అండి? నా ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించుచున్నది. అది మనమైతే ఇలా మాట్లాడుకుంటాం. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కాదు మనకు. మన ఇంట్లో అన్నీ ఉండాలిరా అంతే. ఇంకా మన ఇంట్లో అన్నీ ఉండాల్సిందే, అన్నీ తేవాల్సిందే, ఎంత అప్పైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు అంటాం అంతే. మరి దేవుడి విషయంలో నీకు లేదా పట్టింపు, నీకు లేదా బాధ్యత? చాలా బాధ కలుగుతుంటుందండి. ఏమంటాం చెప్పండి? అలా అని అడుగుతుంది. ఏమంటే దేవుడు అవసరాల కోసమే కదా. దేవుడు పిల్లలుగా మందిరాలుగా కూడుకునేటువంటి స్థలంలో ఉన్న అవసరతల కోసమే కదండి. చాలామందిని చూస్తున్నప్పుడు అండి, వాళ్ళ ఇండ్లు బాగుంటాయండి,
కానీ వాళ్ళంతా కలిసి కూడుకునేటువంటి చోట్లు బాగోవు. ఎందుకు? మన ఇల్లు బాగుండాలి. బయట వాళ్ళు చూసే వాళ్ళంతా కూడా మనకు తెలుసు, వాళ్ళు తెలియదు చర్చ ఏంటి, ఆడిల్లేమో అలా ఉంటుంది, చూసావా చర్చ అట దేవుడు దట, చూసారా ఎలా ఉందో, అవమానం కదండి అది. అలా అని గోపురాలు కట్టాలి, ఆకాశాన్ని అంటాలి, అలా ఏం చెప్పటం లేదండి. కనీసపు నీడ్స్, మినిమం నీడ్స్ అండి, కనీసపు అవసరాలండి సంఘంలో ఉండవా? ఉంటాయి. కానీ ఆ కనీసపు అవసరాలు ఎంత కాలంగా లైట్ వెలగకుండా ఉంటున్నది అలానే ఉండాలి తప్ప అసలు ఎవరు పట్టించుకోరండి. ఎందుకంటే మనం రావడమే గొప్ప అనుకుంటాం మనం. అబ్బో, మళ్ళా రావడం, హడావుడిగా రావటం, కూర్చోవటం, లేవగానే వెళ్ళిపోవటం. అసలు సంఘంలో ఏమున్నాయి, ఏమి లేవు, మనకేం కావాలి, అసలు ఆలోచిస్తారా? మాట్లాడతారా? ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ఏమండి, నేను ఒకసారి అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా కానీ మీ సేవకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా కూర్చొని సంఘపు అవసరాల కోసం మీరు ఎప్పుడైనా మాట్లాడారా మీ లైఫ్లో? పైగా మీ ఇంటి అవసరాల గురించి మాత్రం డిస్కషన్ చేస్తారు కదా బాగా. ఆహా, ఎంత గొప్ప భక్తి నీకు, ఎంత గొప్ప భక్తుడు. ఇక్కడ యోతామును చూస్తుంటేనంటే నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే రాగానే ఏంటి మందిరానికి ఏం తక్కువైంది, ఏం లోటు ఉంది ఆలోచించాడు. మంచి నిర్ణయం అండి, వెరీ గుడ్, చాలా నచ్చాడండి. నెక్స్ట్ చూస్తారా, మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములు, నెక్స్ట్ ఏమన్నా అరణ్యములలో కోటలు, దుర్గములు కట్టించాడు. ప్రాకార పురాలు కట్టిస్తున్నాడు, దుర్గములు కట్టిస్తున్నాడు అని అంటే కారణం ఏంటో తెలుసా అండి? కోటలు కట్టిస్తున్నాడు అంటే దేశ భద్రత కొరకు ఆలోచించాడు. ఒకవైపు యథార్థంగా నడుచుకున్నవాడుగా కనబడుతున్నాడు, మరోవైపు దేవుని మందిరం పట్ల ఆసక్తిగా ఉన్నవాడుగా కనబడుతున్నాడు, మరోవైపు వచ్చేసి దేశ భద్రత కోసం ఆలోచించి ప్రాకారాలను, కోటలను కట్టించిన వాడుగా కనబడుతున్నాడు. వెరీ గుడ్. అన్ని కోణాలలో యోతాము ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్గా మనకు కనబడుతున్నాడు కదా. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగిన వాడు కనబడుతున్నాడండి యోతాము. అతడు నెక్స్ట్ చూడండి, అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించాను. మరి ఇంత బాగా ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండడా? ఉంటాడు ఖచ్చితంగా. దేవుడు తోడుగా ఉన్నాడు గనక, దేవుడు తోడుగా ఉన్నాడు గనకనే అతడు అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, జయించాడు. జయించిన ఆ సంవత్సరమును ఆ తర్వాత మరో 2 సంవత్సరముల వరకును 200 మణుగుల వెండి, 10,000 కొలల గోధుమలు, 10,000 కొలల యవలును ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఇలా 3 సంవత్సరాల పాటు అమ్మోనీయులు పన్ను చెల్లించుకుంటూ వచ్చారటండి. నిజంగానే ఆర్థికంగా కూడా దేశాన్ని అభివృద్ధి పథాన పెట్టాడు కదండి యోతాము. అవును, అభివృద్ధిలోకి తీసుకెళ్ళాడు. కారణం, రాజుగా తన యథార్థముగా ఉండి దేవుని మీద ఆధారపడి దేవుని నిర్మాణం విషయంలో ఆలోచించాడు, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన యథార్థముగా నడుచుకున్నాడు. తన యథార్థతను బట్టి, దేవుని మందిరం పట్ల తనకున్న ఆసక్తిని బట్టి, దేశ భద్రత విషయంలో అతను చూపిస్తున్న చొరవను బట్టి దేవుడు అతను అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళితే వారి మీద అతనికి జయాన్ని అనుగ్రహించి వారి చేత పన్ను చెల్లించి దానితో రాజ్యాన్ని డెవలప్ చేసిన వాడుగా, రాజ్యపు యొక్క అవసరతలో తీర్చిన వాడిగా కనబడుతున్నాడు కదండి అన్ని విషయాలలో. కానీ రాజుగా ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా, రాజుగా ఇన్ని చేస్తున్నా ప్రజలు మాత్రం బాగోలేరట. ఇది బ్యాడ్ అంటే నిజంగా. ఇతను ఇన్ని చేస్తూ వస్తున్న రాజ్యములో ప్రజలు మాత్రం చాలా దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నారు అని. ఎంత దుర్మార్గంగా చెప్పుకున్నాం కదా, యెషయా గ్రంథంలో చెప్పుకున్నాం కదా. స్త్రీలేమో అబ్బో, అధికారులేమో లంచాలు, పురుషులు వచ్చేసేమో మందు. ప్రజలు కంప్లీట్గా దేవుని విడిచిపెట్టేసి అన్యుల వైపు తిరిగిపోయారు. రాజుగా తనకు బాధ ఉండదా? మనసులో ఉందండి. తనకు ఎందుకు ఉండదు? ఉంది. నెక్స్ట్ చూస్తారా ఆ తర్వాత మాట ఏమన్నా 6వ వచనంలో, ఈలాగున యోతాము యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. చాలా బలపరచబడ్డాడు. కారణం, యథార్థముగా నడుచుకోవడాన్ని బట్టి చాలా బలపరచబడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అయితే
ఇక్కడ ప్రజల అంత దుర్మార్గతలోనికి వెళ్ళటానికి, కంప్లీట్గా దేవుని విడిచిపెట్టి అన్య దేవతల వైపుకు వెళ్ళిపోవటానికి జరిగినటువంటి ఒక చిన్ని మిస్టేక్ అండి అది. అది యోతాము వలన జరిగిందా అంటే, రాజు అయినప్పటికీ కూడా అతను ఓవర్లుక్, అతని ఒక అశ్రద్ధ కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ఈ చిన్నదే కదా అని తను అనుకొని ఉండొచ్చు రాజుగా. ఏంటండి ఆ చిన్న విషయం, ఏంటంటే అతని అశ్రద్ధ, ఏంటంటే అతని నిర్లక్ష్యం ఇక్కడ లేదండి. వాస్తవానికి ఇక్కడ లేదండి. దినవృత్తాంతాల గ్రంథంలో, ఈ దినవృత్తాంతాల గ్రంథకర్త చెప్పలేదు, కానీ రాజుల గ్రంథంలో చెప్పాడండి. రాజుల గ్రంథంలో ఇతని నిర్లక్ష్యాన్ని అక్కడ చెప్పాడు. ఇంతకేంటి ఆ నిర్లక్ష్యం చూసిద్దాం ఒకసారి. రాజుల రెండవ గ్రంథం 15వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 15వ అధ్యాయములో మనం చూడగలిగితే అక్కడ ఇతను చేసినటువంటి ఆ చిన్న మిస్టేక్ గురించి అక్కడ మాట్లాడటం అనేది మనకు కనబడుతుంది. 35 అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలముల యందు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచుండిరి. ఇతడు మాత్రం యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారము, యెహోవా మందిరానికి ఆ ఎత్తైనటువంటి ముందున్న ఎత్తైన ద్వారాన్ని కట్టించాడు. కానీ ఇతను చేసినటువంటి చిన్న పొరపాటు, అది ఉన్నత స్థలములను కొట్టివేయకపోవటం. దేశములో అక్కడక్కడ ఉన్న ఉన్నతమైన స్థలాలు అనగా బలిపీఠాలు, అన్యులకు దేవతలకు ఇచ్చే బలిపీఠాలను కొట్టివేయలేదండి. కారణం ఏమై ఉండొచ్చు అని అంటే, చిన్నవే కదా, అక్కడక్కడే కదా, చిన్నవే కదా అని తను చూపించిన నిర్లక్ష్యం ఆఖరికి ఎంత దారుణంగా మారిపోయిందంటే, ప్రజలు దుర్మార్గులుగా మారటానికి కారణమై, తను బాగున్నాడు కానీ చిన్నదే కదా అనుకున్నాడు. తాను ఏమవుతుందిలే అనుకున్నాడు. అయితే యోతాము జీవితం మనకు నేర్పించే మరొక పాఠం కూడా ఏంటో చెప్పమంటారా? మీరు మీ విషయంలో, అలానే మీ కుటుంబ విషయంలో, మీ పిల్లల విషయంలో చిన్నదే కదా అని దేనిని కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు. దేనిని కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. చిన్నదే కదండి, చిన్న విషయమే కదండి, చిన్న విషయమనో చిన్నదనో మీరిప్పుడు దాన్ని తేలికగా తీసేస్తే ఆ తర్వాత అది నెమ్మదిగా పెరిగి పెద్దదై ఆఖరికి జీవితాన్ని, కుటుంబాలను నాశనం చేసే భయంకరమైనదిగా మారిపోతుంది. నిజమండి. చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారండి, మీకు బాగా తెలిసే ఉండొచ్చు. ఒక తల్లి ఆ కొడుకు ఒకరోజు చిన్ని ఏదో పిన్ను తీసుకొచ్చి ఇచ్చాడట. అవసరం ఉంది తల్లికి, వెతుకుతుంది, దొరకటం లేదు. సడన్గా పక్కింటికి వెళ్ళాడు, అడగకుండా తీసుకొచ్చి తల్లికి ఇచ్చేసాడట. చిన్నదే కదా ఆ పిన్ను. అబ్బా నాయన చాలా సంతోషాలు, దీనికోసం వెతుకుతున్నాను రా, గంట సేపటి నుంచి తీసుకొచ్చావు కదా, ముద్దు పెట్టి మరి ఆ పిన్ను తీసుకుందట. అమ్మో చూసావా, పిన్ను తీసుకొచ్చి ఇచ్చినందుకు నా తల్లి ఇంత ఆనందపడి, ఇంత సంతోషపడి నాకు ముద్దు పెట్టేసింది అని ఆ తర్వాత పర్సే కొట్టేశాడు, తీసుకొచ్చాడట. ఆ తర్వాత నెమ్మదిగా వాడు గజ దొంగగా మారిపోయాడు. కానీ ఒకానొక రోజు పట్టుపడ్డాడు. పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు. ఊరంతా వచ్చేసింది. తల్లి బయట నిలబడిపోయింది, కొడుకుని తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు వ్యక్తి, ఆ కొడుకు పోలీసులతో, ఏమండి ఒక మాట అండి, మా అమ్మగారితో ఒక మాట మాట్లాడాలండి, కొంచెం మా అమ్మగారితో ఒక నిమిషం టైం ఇవ్వండి అనగానే, సరే మాట్లాడు. అమ్మ ఒక్క నిమిషం రాగానే తల్లి వచ్చేసి ఏంట్రా అని చివట తన కొడుకు నోటి దగ్గర పెట్టేసింది. ఏం చెప్తాడో అంటే, వాడు ఇంకేమైనా నొక్కేసి కొట్టేసి ఇంకెక్కడ దాచిపెట్టాడేమో, వాటి గురించి ఏమైనా చెప్తాదేమో అనుకొని వెంటనే చెవి కొరికేశాడట వాళ్ళందరి ముందు. ఎందుకు? అప్పుడు అంటున్నాడట, అమ్మ చిన్నప్పుడు నేను చాలా చిన్నదే కదమ్మా, పిన్నే కదా తీసుకొచ్చాను. ఆ రోజే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు అలాగ చెప్పకుండా కానీ ఆ చెంప ఈ చెంప నన్ను కొట్టుంటే, వాయించుంటే, పర్సు తెచ్చినప్పుడు కూడా నువ్వేమనలేదమ్మా. కానీ ఆ రోజే నన్ను దండించి శిక్షించి ఉంటే ఈరోజు నేను ఇలా దొంగగా మారి సంఖ్యల చేత అవమానముతో ఇలా జైలు గోడల్లోనికి వెళ్ళేవాడని కాదు కదా. లోకంలో సామెత కూడా చెప్తుంటారు కదండి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని. చిన్న పామే కావచ్చు కానీ పెద్ద కర్రతో కొట్టాలి అని. నేనేమంటానో తెలుసా,
మీ పిల్లల విషయంలో వాడి నోటి నుంచి వచ్చే ప్రతి తప్పుడు మాట వెంటనే మూతి మీద కొట్టేయాలి వాడిని. నేను చెప్తున్నానండి, చెయ్యాలలా. కానీ చిన్నపిల్లలు వారు మాట్లాడుతున్న పిచ్చి పిచ్చి బూతు సినిమా సీరియల్ డైలాగులకు తల్లి తండ్రి మురిసి సంతోషపడి ఆనందపడుతున్నారంటే వీళ్ళు ఏం తల్లిదండ్రులు ఏం అర్థమవుతండి? కాలు తప్పటడుగు పడిందా వెంటనే వాత పెట్టాలి. బెత్తమ్మ వాడని తండ్రి కొడుకుకు విరోధి. బుద్ధిహీనుడు తన తల్లికి అవమానాన్ని తీసుకుని వస్తాడు. బైబిల్లో వ్రాయబడిన మాటలు కాదివి. చిన్నదే కదా అనుకుంటున్నారా? మొన్న ఒక వీడియో చూశానులేండి. ఒక హీరో అండి, ఆయన చాలా మంచి హీరో మన టాలీవుడ్లో. కూతురు అండి అప్పుడప్పుడు మాటలు నేర్చుకుంటుంది, ముద్దు మాటలు మాట్లాడుతుందండి, చిన్న చిన్న మాటలు పిల్లలు. ఎంత మహా అయితేనంటే ఒక 2 years 3 years అనుకుంటానండి అంతే. ఏముంటుందో తెలుసా అండి, తండ్రి మీద పడుకుని పోయి బే అనగానే నన్ను బే అంటావా, అవును బే అంటే అబ్బా తండ్రి మురిసిపోతున్నాడు, పొంగిపోతున్నాడండి, చాలా ఆనందపడుతున్నాడండి. దాన్ని సోషల్ మీడియాలో పెద్ద తెగ వైరల్ చేసేసారండి. ఏంటి చిన్ని బిడ్డ, పసిబిడ్డ ఒక తండ్రిగా ఏమన్నా అన్నాం అనుకోండి, మీరు మరీ చిన్న విషయాలను కూడా మీరు పెద్దగా చేస్తారండి, దాన్ని కూడా అంత సీరియస్గా తీసుకోవాలా? మీరు అంతే కదా మాట్లాడతారు, అలానే మాట్లాడతారండి తల్లు, అలానే మాట్లాడతారు చాలామంది తల్లు నాకు తెలిసి. ఎప్పటికప్పుడు ప్రతి చిన్న విషయమే కదా మీరు వదిలేస్తే, చిన్న విషయమే కదా నా రోజు యువతాము కూడా వదిలేశాడు. ఉన్నత స్థలాలు ఏముందిలే అక్కడ 1-2 కదా ఉన్నవి, ఆయన అంత దూరం ఎవరు వెళ్ళిపోతారులే ప్రజలు అనుకున్నాడండి. కానీ ఆఖరికి రాజ్యం అంతా భ్రష్టు పట్టిపోవడానికి, ప్రజలంతా దుర్మార్గులుగా మారిపోవడానికి ఆ స్థలాలే కారణమని బైబిల్ చెప్తుంది. ఇక్కడ చిన్నది అని అనుకుంటున్నావు, చిన్ని తప్పే అనుకుంటున్నావు, చిన్ని పాపమే నువ్వు అనుకుంటున్నావు. కానీ చిన్నది అని అనుకుంటున్నది అది పెరిగి కొండంత అవుతుంది. నువ్వేం చేయగలవు? అప్పుడు తల్లిగా నువ్వేం చేయగలవు? తండ్రిగా నువ్వేం చేయగలవు? నువ్వు సరిచేద్దాం అనుకునేసరికి అది చెట్టు అయిపోతుంది. అయ్యా సరిచేద్దామని చెట్టు అయిపోతుంది, నువ్వు సరి చేయలేవు. ఏం చేయాలి? నరికేయాలి. ఆ తర్వాత మొక్కగా ఉన్నప్పుడే సరిచేయవలసిన ఒక తల్లిగా తండ్రిగా ఉన్న నువ్వు వాడు చేసేటువంటి అల్లరి పనుల అల్లరి ముద్ద. ఎవరు చెప్పారు అల్లరి ముద్దని? ముద్దు చేయమన్నాడా? అందులో ఈ రోజున్న చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజున చిన్నపిల్లలు చాలా చాలా ఫాస్ట్ అండి. మీకు తెలుసు కదండి మన జనరేషన్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు జనరేషన్స్ ఎలా ఉన్నాయండి. ఏమండి మన చిన్నతనంలో మనం ఎలా ఉన్నాం, ఈరోజు చిన్నతనంలో ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి. ఎంత హైపర్ యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంత త్వరగా వాళ్ళు గ్రాస్పింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అందులో మంచిగానే చెడును చాలా సులువుగా. మీరు ఏమనుకుంటున్నారేమో తెలీదు, కానీ మీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి అని మనం చదువుకుంటామే. మీరు మీ పిల్లల విషయంలో మీరు చూపించే ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాలు, లేదా మీ విషయంలో కూడా అన్నీ బాగుంటాయండి, సంఘానికి రావడానికి సరిగా అంతే చాలది. చిన్న విషయం నువ్వు అనుకుంటున్నావు. అప్పుడప్పుడు మానేస్తాడు, చిన్నదిగా నీకు కనబడుతుంది. అప్పుడప్పుడు మానేట సంఘానికి, అప్పుడప్పుడు మానటము, ఏమంటే రాకపోవటము, లేదా అప్పుడప్పుడు ఇవ్వటం చేయటం చిన్నవిగా మీకు కనబడుతున్నాయి. కానీ మీ చిన్నవి అనుకుంటున్న ఈ చిన్న బలహీనతలు మిమ్మల్ని ఎంత భక్తిహీనులుగా మారుస్తాయో, దేవుని ఉగ్రతకు ఎంత భయంకరంగా నడిపిస్తాయో మీకు తెలియదా విషయాలు. బైబిల్ చదివిన వ్యక్తిగా నేను చెబుతున్నాను, ప్లీజ్ వినండి. మీరు విన్నవాడు బాగుపడతాడు. చెప్పడం నా ధర్మం అని చెప్పేస్తున్నాను. మీ ఇష్టం, అది నో ఫోర్స్, బలవంతం లేదు ఇందులో. కానీ నేను మరలా చెప్తున్నాను, ఒకప్పుడు 2 కళ్ళు పిల్లలను, కానీ ఇప్పుడు 1000 కళ్ళతో చూడాలి పిల్లలను. 1000 కళ్ళతో చూడాలి. కానీ ఈరోజు తల్లులు ఉన్నారు, ముసలమ్మ ముచ్చట్లు. బట్టల గురించి, ఏమంటే బంగారం గురించి, ఇరుగు పొరుగు వారి గురించి, బంధువుల గురించి చెవి కోసుకుంటారు. ఎన్ని గంటలైనా తెగగా మాట్లాడతారు. నీ కూతురు ఏం చేస్తుందో నీకొద్దు, నీ కొడుకు ఏం చేస్తుందో నీకొద్దు, వాడు సెల్ ఒకటి ఇచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపో అన్నా అంతే. ఇక మాట్లాడండి. ఇదేనా నేర్చుకుంటున్నారు? ఇదేనా మీరు నేర్చుకుంటున్నారు? ఇదేనా మీ ఇప్పుడు నేర్పిస్తున్నారు?
వాడు ఏమి చూడండి, వాక్యమే నీ ముందు, వాక్యమే. ఆ తర్వాత చూడు వాడు ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అందులో. చిన్న చిన్న పిల్లలకు దేవుడు సెల్ ఫోన్లో ఉన్న అన్ని ఫీచర్స్ అండి, మనకే తెలియదండి కొన్ని ఫీచర్స్. వాళ్ళు మాత్రం అబ్బో ఆరితేరిపోయారు అందులో. చాటింగ్లు, ఫేస్బుక్లు, మీకు తెలుసో లేదోనండి. ఎవడు ఒకప్పుడు ఫేస్బుక్ వాడు ఏంటి ఫేస్బుక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ లేదు వాడికి, కానీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుందండి వాడికి అప్పుడే. ఇప్పుడు ఫేస్బుక్ కాదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ కామన్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ కామన్ అయిపోయి అకౌంట్లు. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క ఛానల్ ఎప్పుడు అయిపోయింది, ఒక్కొక్కడు ఒక్కొక్క ఛానల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వెంత, నీ వయసు ఎంత, నేర్చుకునే వయసు కదా ఇది, నేర్చుకునేటువంటి సమయం కదా ఇది. నేర్చుకొనవలసిన, వాక్యం చదువుకొనవలసిన ఈ వయసులో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఛానల్ అండి. ఈ ఛానల్ అంత సింపుల్ అయిపోయిందండి యూట్యూబ్ ఛానల్ అంటే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అలా ఛానల్ పెట్టిన వాడికి భక్తి ఉంటుందా? చాలా తక్కువ అండి. అందరి గురించి చెప్పటం లేదు. ఒక బైబిల్ ఉండదు, ఒక సంఘానికి వచ్చేవాడుగా ఉండడు, సహవాసంలో ఉన్నవాడుగా ఉండడు, ప్రతి కార్యక్రమంలో ముందున్నవాడుగా ఉండడు, ప్రార్థన చేసుకుని అలవాటు ఉండదు, బైబిల్ చదువుకుని అలవాటు ఉండదు, ఏమండి ఏది ఉండదు. ఎప్పుడు ఫేస్బుక్లో కనబడుతుంటాడు, ఎప్పుడు ఆన్లైన్లో కనబడుతుంటాడు, ఎప్పుడు హడావుడి. ఏమవుతున్నారో మీకు తెలియదు, మీ పిల్లలు ఏమవుతున్నారో మీకు తెలియట్లేదు. మీరు అనుకో చిన్నగా కనబడుతుంది, అవును ఏదైనా చిన్నగానే కనబడుతుంది. ఉన్నత స్థలములే కదా అనుకున్నాడు ఆ రోజు. ఏమని ఎక్కడో ఒకటే ఉన్నాయి కదా అనుకున్నాడు, అవేం చేస్తాయి అనుకున్నాడు. కానీ ప్రజలంతా కూడా రాజు కళ్ళు కప్పి నెమ్మదిగా అంతా వెళ్ళిపోయి దుర్మార్గులుగా మారిపోయారు. తాను బాగున్నాడు కానీ రాజ్యం బాగోలేదు. రెండు విషయాలు, దుర్మార్గులైన ప్రజల మధ్య తను చెడిపోనివాడుగా యోతాము ఉన్నాడు, మొదటిది. రెండు, తను చూపించినటువంటి చిన్న నిర్లక్ష్యం, పోనీలే ఏమవుతుందిలే అనుకున్నాడు. కానీ అదే రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా దారి తప్పించిందనంటే, ఈ రెండు విషయాలు యోతాము జీవితం మనకు నేర్పిస్తుంది కదా పాఠం. కనుక ప్రియులారా, యోతాము ఇలా పరిపాలించాడు. ఆఖరికి యోతాము ఏమైపోయాడు చూద్దాం. ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 27వ అధ్యాయం 27:8 ఏమండి 7వ వచనం. యోతాము చేసినటువంటి ఇతర కార్యములను గూర్చియు, యోతాము ఏమండి అతను చేసిన యుద్ధములన్నిటిని గూర్చి, అతని చర్యని గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అతను ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడు, యెరూషలేములో 14 సంవత్సరములు లేని యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతను దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. దావీదు పట్టణంలో అతను పాతి పెట్టబడ్డాడు. కారణం, నీతిమంతుడుగానే బ్రతికాడు, యథార్థవంతుడుగానే బ్రతికాడు, చెడిపోయిన ప్రజల మధ్యనే ఉన్నాడు. కానీ తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని మాత్రం కాపాడుకున్నాడు. నువ్వు కూడా, నీ చుట్టూ ఎవరున్నారు వద్దు, ఎవరున్నారో అనవసరం, ఎవరున్నా సరే నువ్వు ఉండగలవు, నువ్వు బ్రతకగలవు, మనం బ్రతకగలం, యథార్థవంతులంగా ఉండగలం అని యువతాము చెప్పట్లేదు. కనుక వాళ్ళని వీళ్ళని చూపించుకు, వాళ్ళ మీద పెట్టద్దు. మనం ఉండగలం. మనం ఎప్పుడు వాక్యంలో ఉన్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు, మెయిన్ అండి సహవాసంలో ఉన్నప్పుడు అండి. మీకు తెలియదండి సహవాసం విలువేంటో, సహవాసం యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలియటం లేదు. మీరు సహవాసములో మీరు క్రమంగా ఉండగలిగితే తప్ప మిమ్ములను దుష్టుడు ముట్టడం అసాధ్యమండి. మీరు క్రమంగా ఉంటే, లేదంటే వాడు చాలా తేలిక, చాలా సులువుగా వాడు మిమ్మల్ని పాడు చేయగలడట వాడు. ఎందుకంటే సహవాసం సంఘానికి ఉన్న పవర్ అది. సహవాసంలో దేవుడు పెట్టిన గొప్ప ఆధిక్యతది. కనుక యోతాము యెషయా ప్రవక్త ఉన్నాడు కదా, చెప్పిన మాట విన్నాడు, గద్దించాడు ఆయన్ను. అందులో ప్రత్యేకించి యెషయా గారు రాజులకు ఆయన ప్రవచనం చెప్తాడు ఎక్కువగా. మన తర్వాత చరిత్రలో మనం మాట్లాడుకుంటాం. కనుక యెషయా గారు, మీకా గారు చెప్పిన మాటలకు యోతాము లోబడ్డాడు, విధేయుడయ్యాడు. అందుకే తన జీవితాన్ని కాపాడుకున్నాడు. నేను మరలా చెప్తున్నాను, నా మీద ఒకవేళ వ్యక్తిగతంగా ఉన్న పర్లేదు కోపం, నా మీద వ్యక్తిగతంగా ఉంటే ఉండనివ్వండి. కానీ నేను చెబుతున్న మాటలపై మాత్రం, వీటిని మాత్రం వ్యతిరేకించకండి, వీటిని కాదనకండి. నేను చెప్పిన మాటలు దేవుని మాటలుగా మీరు స్వీకరించి వీటి ప్రకారంగా మాత్రం మీరు బ్రతికే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఈరోజే కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బైబిల్ వరల్డ్ అనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేయటం అనేది దయచేసి మర్చిపోకండి. అనేక మందికి చెప్పండి. నా ఇంటెన్షన్
బైబిల్ వరల్డ్ అని పెట్టడంలో బైబిల్కి సంబంధించిన ప్రతి విషయం కావాలి అంటే బైబిల్ వరల్డ్ అనే ఛానల్లోనికి వెళ్ళాలి. ఎందుకంటే ఇదంతా బైబిల్ ప్రపంచం. ఈ ఛానల్ బైబిల్ ప్రపంచం. అప్పుడప్పుడు ఫుడ్ వరల్డ్ అని చూస్తుంటాం, మీకు తెలుసు కదండి ఫుడ్ వరల్డ్ అని ఉంటుందండి. అంటే ఆ మార్కెట్, సూపర్ మార్కెట్ ఫుడ్ వరల్డ్ అని పెడుతుంటారు. అందులోనికి వెళితే మీకు అన్ని కావాల్సిన అన్ని ఫుడ్కు సంబంధించినవన్నీ అందులో ఉంటాయన్నమాట. అందుకే ఫుడ్ వరల్డ్ అన్నారు. ఇది బైబిల్ వరల్డ్ అనగా బైబిల్ ప్రపంచం. ఏ వీడియో మీరు ఓపెన్ చేసినా అందులో బైబిల్ గురించిన సంగతులు మీకు అందులో స్పష్టంగా కనబడాలి, వినపడాలి. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు ఇంకా అది తెలియలేదు, ఇది తెలియలేదు అనేది ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన, ఇంటెన్షన్తో, ఒక పట్టుదలతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. అందుకే బైబిల్లోని చిన్న చిన్న విషయాలు మొదలుకొని పెద్ద పెద్ద విషయాలు అన్నీ మాట్లాడేయాలి. కంప్లీట్గా అన్ని విషయాలు ఇందులో స్టోర్ చేసి పెట్టాలి, అందరికీ అందుబాటులోకి తీసుకెళ్ళాలి. అందుకే నేను కష్టపడుతున్నాను. ఇంకా ఎన్నో 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 విషయాలు ఉన్నాయండి. దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో చివరి రోజు వరకు ఇలానే ఎన్నో విషయాలు మాట్లాడి రాబోతున్న తరతరాలకు కూడా ఈ జ్ఞానాన్ని పొందుపరిచి భద్రపరిచి వెళ్ళిపోతే చాలండి. అందుకే ఒక పట్టుదలతో, ఒక దీక్షతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇందులో ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సహాయం చేస్తూ, మద్దతిస్తూ, ప్రార్థిస్తూ, ఎన్నో విధాలుగా నాకు సహాయపడుతున్న వారందరికీ కూడా మరి పేరు పేరున నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు చేయవలసింది ఏంటో మీకు చెప్పాను, మీరు చేయండి, మీ ఇష్టం. ఇక ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, మీకు తెలుసు. ఆ ఎగ్జామ్ విషయంలో మరి నిన్న జరిగినటువంటి పరీక్ష ఎగ్జామ్ నెంబర్ 16 అంటే 16, ఎగ్జామ్ నెంబర్ 16. మీరు దయచేసి పరీక్ష రాసేవాళ్ళు చూడకుండా రాయాలి ప్రశ్నలకు. ఆ పరీక్షలో పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ వాట్సాప్ నెంబర్లకు మీ పేరు, మీ ఊరు మీరు పంపించి బైబిల్ వాళ్ళని ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది. కనుక మీరు 9 గంటలకు ప్రశ్నలు పెడతారు, 10 గంటల లోపు మీరు సమాధానాలు పంపించాలి. సమాధానాలు రాసేటప్పుడు వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ, టైపింగ్ ద్వారా కానీ, పేపర్ మీద రాసి ఫోటో తీసి అలానైనా కానీ మీరు పంపించవచ్చు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు 2వ నెంబర్కు, అలానే ఆంధ్ర కాక మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా ఫస్ట్ నెంబర్కి మీకు స్క్రీన్ మీద చూపించే ఆ నెంబర్లకు మీరు పోస్ట్ చేయాలి 10 గంటల లోపు. ఎవరిని అడగకూడదు, ఎవరిని బైబిల్లో చూడకూడదు, నోట్ చూడకూడదు. మీకు ప్రశ్నలు వచ్చేంతవరకు మీరు ప్రిపేర్ అవ్వండి, అడుక్కొని డిస్కస్ చేయండి. కానీ క్వశ్చన్ పేపర్ ఒకసారి గ్రూప్లో పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూడొద్దు, మాట్లాడొద్దు ఎవరితో. మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారో అలానే రాసి మీరు పంపించండి. మీకు ఎంతవరకు అర్థమైందో అన్నది మీరు తెలుసుకోవడం కోసం. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా మరి ఎంతోమంది మరి సమాధానాలు పంపిస్తున్నారు, చాలా సంతోషం. అయితే మరి ఇందులో ఈరోజు 10కి 10 సమాధానాలు సరిగా పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే నేను చదవటానికి ఇష్టపడుతున్నాను. కారణం ఎక్కువ మంది ఉన్నారు కనుక. ఓకే, మిగతా వాళ్ళు గ్రూప్లో పెడతానండి. ఖచ్చితంగా ఈరోజు గ్రూప్లో అయిపోయిన వెంటనే మీకు గ్రూప్లో డిస్ప్లే చేస్తారు. మీరు మీ దగ్గర పెట్టుకోవచ్చు, భద్రం చేసి పెట్టుకోవచ్చు. లేదా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు అనేక మందికి మీరు షేర్ చేయొచ్చు. ఓకే, నాగరాజు భీమవరం. ఓకే, నాగరాజు భీమవరం, ఆవని మచిలీపట్నం, మౌనిక కాకినాడ, జ్యోతిర్మయి ప్రతిపాడు, ఒలివా ప్రతిపాడు, రేచల్ ప్రతిపాడు, సోము ఆధోని, గీతారాణి పాలకొల్లు, అమరేష్ ఎమ్మిగనూరు, ఆకాంక్ష కనిగిరి, జాన్సన్ కుమార్ నెల్లూరు, ప్రవీణ్ కుమార్ కోసిగి, శ్రీనివాసరావు రాజమండ్రి, రూతు ఆధోని, మహేష్ ప్రతిపాడు, మర్యాదాసు పిడుగురాళ్ళ, రోసయ్య గుంటూరు, పుల్లయ్య వెస్ట్ గోదావరి, మాధవి బాపట్ల, జ్యోతి పెనుగొండ, జాస్మిన్ తిరుపతి, మల్లేశ్వరి చిలకలూరుపేట, నాగేశ్వరరావు చిలకలూరుపేట, జోష్ణలత గుంతకల్, రవీంద్ర మచిలీపట్నం, రాధమ్మ దువ్వ, దేవప్రసాద్ ప్రకాశం, ప్రవళిక చిలకలూరుపేట, ప్రవీణ్ కుమార్ గుంటూరు, అఖిల్ స్వరూప్ అనంతపూర్, బలగం రాజు మచిలీపట్నం, శాంతిరాజు ఎమ్మిగనూరు, భాగ్య కర్ణాటక, జాన్ కర్ణాటక, దీపికా లాజరస్ హైదరాబాద్, రూతు కర్ణాటక, విజయకుమార్ వికారాబాద్, మహేష్ ఖమ్మం, అభిజ్ఞశాలి వెలుగోడు, విఘ్నేశ్వరి వికారాబాద్, రాహేల్ ఖమ్మం, ప్రభుదాస్ కర్ణాటక, ప్రేమ్ సాగర్ గుంటూరు, ప్రమోద్ కర్ణాటక, సేచ్ లేయ ఖమ్మం, బేబీశాలిని ఖమ్మం, లేఖన ఖమ్మం, సుజ్ఞానం భీమవరం, అన్వేష్ ఖమ్మం, రాజ్కుమారి తిరువూరు, స్వప్న ఖమ్మం, అనిత సింగపూర్, చిన్న బెంగళూరు, ప్రవీణ్ కుమార్ అబుదాబి, లక్ష్మీమోహన్ అశ్వాపురం, నీలిమ ఖమ్మం, ప్రియాంక ఖమ్మం, ఉమా ఖమ్మం, పవన్ ఖమ్మం,
ఏమండి అలానే 9 సంపాదించి కొద్దిమంది ఉన్నారని చదివేస్తానండి. అయితే అన్నపూర్ణ మచిలీపట్నం, నాగేశ్వరి కర్నూలు, సునంద కర్నూలు, పెద్దిరాజు రాజమండ్రి, వీరేష్ ఆదోని, సంపూర్ణ అమలాపురం, శశికళ ఆదోని, కీర్తన ఏలూరు, శశి ప్రీతం కోసుకి, ఏంజల్ ఏలూరు, సుజాత రాజమండ్రి, లాజర్ తిరుపతి, తేజస్విని డోన్, రాజేంద్ర భీమవరం, విజయకుమార్ వైజాగ్, రుత్విక్ గుత్తి, యమున వైజాగ్, పార్వతి కాకినాడ, విజయభాస్కర్ పాలకొల్లు, దివ్య వినుకొండ, హోలీ రాక్ దువ్వ, మిన్ని గుంతకల్, అరుణ ఎమ్మిగనూరు, కరుణ కర్నూలు, ప్రసన్న కుమారి కర్నూలు, అరుణ రాజేష్ రాజమండ్రి, వెనీలా వైజాగ్, మధు గుంటూరు, క్రాంతిప్రియ ప్రకాశం, బజారీ కర్నూలు, ముత్తు తెల్లదేవరపల్లి, షారోన్ పుష్ప కట్టుకాలువ, చిన్న కర్నూలు, స్వీటీ గుత్తి, సుధాకర్ వరంగల్, రమణయ్య గద్వాల్, నిర్మల రత్నాకర్ ఖమ్మం, ఎర్రన్న గద్వాల్, నాగేంద్రమ్మ డోన్, ప్రభుదాస్ ఖమ్మం, మోషే మహబూబ్నగర్, నాగమణి ఖమ్మం, సుధాకర్ గద్వాల్, శాంతకుమార్ కర్ణాటక, జీ కుమార్ వరంగల్. వీళ్ళు 9 సమాధానాలు సరిగా పంపించిన వాళ్ళు. రేపు ఉదయం 9 గంటలకు కూడా మళ్ళీ ప్రశ్నలు ఈరోజు పాఠంలో నుంచి అడగడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మరొకసారి వినండి, రాసుకుంది చూడండి, బైబిల్ చదువుకోండి, జాగ్రత్తగా పరీక్షకు సిద్ధపడండి. తిరిగి రేపు సాయంకాలం 8 గంటలకు మరొక రాజు చరిత్రతో మనం అంతా కలుసుకుందాం. అనేక మందికి షేర్ చేస్తూ ఉండండి, అనేక మందికి ఛానల్ గురించి పరిచయం చేయండి. ఇలా మేము చేస్తున్నటువంటి సువార్త పరిచయంలో పాలిభాగస్తులు కావాలంటే మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ పిల్లలను ప్రేమించి తెలియజేసిన ఈ సంగతులు మరొక యోతాము జీవిత చరిత్రను బట్టి నాయన మేమంతా కూడా మా జీవితాలను యథార్థంగా మేము కాపాడుకున్నట్లు, చుట్టూ దుర్మార్గులైన వారి మధ్య తన యథార్థతను ఎలా కాపాడుకున్నాడో మేము కూడా మా యథార్థతను మేము కాపాడుకున్న వారంగా బ్రతుకుతూ మీ ఇష్టాన్ని జరిగించి మీకు ఇష్టలంగా మీ చెంతకు చేరునట్లుగా కృప చేయమని కోరుతూ మరి ఈ ప్రయాసలో పాలిభాగస్తులు అవుతున్న పిల్లలందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ క్రీస్తు నామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు.